माताजी हरे दंडवत कृष्ण प्रणाम। హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్ అందరికీ తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు జగన్నాథ స్వామి ఆశీస్సులు తీసుకుందాం. జై జగన్నాథ్ బలదేవ్ సుభద్రమయ్యకి జై, సుదర్శన్ భగవాన్ కి జై, వామనదేవ్ కి జై, చైతన్య మహాప్రభు की जय, गौरनिताय की जय, पंचतत्वा की जय, श्रील प्रभुपाद की जय, जयपताक स्वामी गुरु महाराज की जय. ప్రార్థనలు. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौरभक्त वृंद. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. ఈరోజు మనం 3వ అధ్యాయం కర్మయోగం నుండి 3, 4, 5 శ్లోకాలు చూద్దామండి. हरे कृष्ण माताजी डिस्प्ले చేస్తాను. हरे कृष्ण माताजी. हरे कृष्ण माताजी दंडवत प्रणाम. हरे कृष्ण माताजी दंडवत प्रणाम. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. మాతాజీ లేదంటే బుక్ లో చూసి చదివేనా మాతాజీ, కంటిన్యూ చేసేనా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. हरे कृष्ण माताजी. హరే కృష్ణ. 3వ శ్లోకం. శ్రీ భగవానువాచ లోకేస్మిన్ వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. 3వ శ్లోకం భావము. దేవదేవుడైన శ్రీకృష్ణుడు పలికెను, పాపరహితుడవైన ఓ అర్జున, ఆత్మానుభూతిని పొందగోరు మానవులు 2 రకములని ఇదివరకే నేను వివరించితిని. కొందరు దానిని సాంఖ్యము మరియు తాత్విక కల్పన ద్వారా అవగతము చేసుకొనగోరగా, మరికొందరు భక్తియోగము ద్వారా దానిని అర్థము చేసుకొనగోరుదురు. 4వ శ్లోకం. न कर्मणाम् अनारम्भात् नैष्कर्म्यं पुरुषोऽश्नुते न च సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. భావము. కేవలము కర్మను చేయకుండుట ద్వారా ఎవ్వరును కర్మ ఫలము నుండి ముక్తిని పొందలేరు. అలాగుననే కేవలము సన్యాసము ద్వారా ఎవ్వరును సంపూర్ణత్వమును పొందలేరు. 3.5 5వ శ్లోకం. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠత్య కర్మకృత్ కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతి జైర్గుణైః. భావము. ప్రతి మానవుడును భౌతిక ప్రకృతి వలన తాను పొందినటువంటి గుణమును అనుసరించి అవశుడై కర్మయందు ప్రేరేపింపబడును. కావున ఏదీనూ చేయకుండా క్షణకాలం కూడా ఎవ్వరును ఉండజాలరు. అసలు ఈ క్వశ్చన్స్ అన్నీ అసలు ఇవన్నీ ఈ శ్లోకాలు భగవంతుడు అర్జునుడికి చెప్తున్నారనమాట. ఎందుకు చెప్తున్నారు అంటే, ఫస్ట్ 2 శ్లోకాల్లో అర్జునుడు ఒక ప్రశ్న అడిగారనమాట. అయితే నువ్వు సెకండ్ అధ్యాయంలో భగవంతుడు ఆత్మ గురించి చెప్పారు, తర్వాత నిష్కామ కర్మ గురించి చెప్పారు, స్థిత ప్రజ్ఞత గురించి చెప్పారు, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు కదా. మరి ఆత్మ గురించి ఆత్మజ్ఞానం ఉన్నప్పుడు మనం ఎలాగూ శరీరం ఎలాగూ ఒక పక్కేమో భక్తిలో చేయాలి అని అంటున్నారు, ఇంకో పక్క ఆత్మజ్ఞానము వీటి గురించి చెప్తున్నారు కదా. మరి ఈ రెండిట్లో అంటే కామ్యయోగం ద్వారా మనం ఏదైనా కర్మలు చేయడం మంచిదా? ఏది మంచిది? ఒకవేళ కామ్యకర్మము కన్నను బుద్ధియే ప్రశస్తరమని నీవు భావించినచో ఎందులకు నన్ను ఇటు ఘోరమైన యుద్ధమునందు నియోగింపగోరుచున్నావు? ఒకవేళ భక్తి యోగాయే ఇంపార్టెంట్ అయితే, బుద్ధి యోగం అనేది ఇంపార్టెంట్ అయితే, గ్రేట్ అయితే, మంచిదైతే, అలాంటప్పుడు మరి
నన్ను ఎందుకు యుద్ధం చేయమని చెప్తున్నావు? ఈ ఆత్మజ్ఞానం అంతా ఇచ్చావు. మళ్ళీనేమో బుద్ధియోగం మంచిదని చెప్తున్నావు. మరి అలాంటప్పుడు ఎందుకు నేను ఈ యుద్ధం చేయడంలో నన్నెందుకు యుద్ధం చేయమని ప్రేరేపిస్తున్నావు అని అడుగుతున్నారనమాట. దానికి భగవంతుడు చెప్పడం స్టార్ట్ చేశారు. 3వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? 2 రకాలైన మనుషులుంటారు. 2 రకాలైన మానవులుంటారు. ఒకళ్ళేంటి కొందరు సాంఖ్యం ఆత్మానుభూతిని 2 రకాలైన మనుషులు అర్థం చేసుకుంటారనమాట. 2 రకాలుగా అర్థం చేసుకుంటారు. ఒక రకం వాళ్ళేంటి అంటే సాంఖ్యయోగం ద్వారా ఆత్మకి భగవంతుడికి సంబంధాన్ని తెలుసుకుంటారు సాంఖ్యయోగం ద్వారా. తర్వాత రెండో రకం వాళ్ళు ఏంటి అంటే భక్తి యోగం ద్వారా తెలుసుకుంటారు అని చెప్తున్నారు. మనం సాంఖ్యయోగం అంటే ఏం చెప్పుకున్నామండి? ఆత్మ వేరు, మనం దేహం కాదు, మనం ఆత్మస్వరూపులం అని మనం తెలుసుకోవడం. అది సాంఖ్యయోగం అనమాట. మొత్తం అనలిటికల్ స్టడీ. అసలు మనకి భగవంతుడికి సంబంధం ఏంటి? తర్వాత మెటీరియల్ ఎలిమెంట్స్ అంటే ఈ భౌతిక విషయాల గురించి భౌతిక పదార్థాల గురించి తెలుసుకోవడం, ఇదంతా కలిపి ఒక సిస్టమాటిక్ వేలో అధ్యయనం చేయడాన్ని సాంఖ్యయోగం అనే విషయాన్ని మనకి చెప్పారనమాట. తర్వాత భక్తి యోగం. భక్తి యోగం తెలుసనమాట. మనకు ఆల్రెడీ తెలుసు. భక్తి యోగంలో ఏంటి? బుద్ధి యోగం అంటే ఏంటంటే మనకి నిష్కామ కర్మ అనమాట. మనం ఎలాంటి ఫలితాన్ని ఆశించకుండా జస్ట్ భగవంతుడిని తృప్తిపరచడం కోసం మాత్రమే మనం కర్మలు చేయడం. అది భక్తి యోగ. అయితే భగవంతుడు ఇక్కడ భక్తి యోగ మంచిది అనే విషయాన్ని 2వ అధ్యాయంలో చెప్పారు. అయితే ఎందుకు, ఎలాగా అది మంచిది? ఒకవేళ మంచిదైతే ఎందుకు ఇవన్నీ మళ్ళీ చేయాలి? ఇవన్నిటి గురించి అర్జునుడు అడగడం వల్ల భగవంతుడి దానికి ఆన్సర్‌గా ఇవన్నీ చెప్తున్నారు. ఈ శ్లోకం నుంచి స్టార్ట్ చేశారనమాట. అయితే 3వ శ్లోకం నుంచి మళ్ళీ 9వ శ్లోకం వరకు భగవంతుడేమో నిష్కామ కర్మ గురించే మాట్లాడుతూ ఉంటారు. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు అంటే 2 రకాలైన వాళ్ళుంటారు. ఒకళ్ళు సాంఖ్యయోగం ద్వారా ఆత్మానుభూతిని పొందితే, ఇంకొకళ్ళేమో బుద్ధియోగం ద్వారా ఆత్మానుభూతిని పొందుతారు అని అంటున్నారు. అయితే రెండిటికి తేడా ఏమవుతుంది అనంటే, ఇప్పుడు మనం ఈ ఫస్ట్ కేటగిరీలో ఏంటంటే వాళ్ళు అన్ని ఎక్స్‌పెరిమెంటల్‌గా మానసిక కల్పనలతో భగవంతుడిని అన్ని విషయాల్ని ఆత్మ మరియు భౌతిక పదార్థముల విశ్లేషణాత్మక అధ్యయనమైన సాంఖ్యయోగము మానసిక కల్పనలను కావించుట ఎందును మరియు ఏదియును విషయమును ప్రయోగాత్మక జ్ఞానము తాత్విక చింతన ద్వారా ఎరుగుట ఎందును అభిరుచిని కలిగినట్టు మనుజులకు చెందినట్టిది. వాళ్ళు ఏం చేస్తారు? ప్రతిదీ ఎక్స్పెరిమెంటల్ నాలెడ్జ్‌తో తెలుసుకోవాలి అనుకుంటారు. ప్రతిదాన్ని ఈ భౌతిక పదార్థాలని పరంగా పెట్టుకొని వాళ్ళు విశ్లేషిస్తూ ఉంటారనమాట. అలాంటి దానివల్ల ఏమవుతుంది? మనకు ప్రాబ్లమ్ అక్కడ ఏమొస్తుంది అనంటే, ఇప్పుడు మన సెన్సెస్ కరెక్ట్‌గా ఉండవు కదండీ! మనం చాలా సార్లు చెప్పుకున్నాం. మన ఇంద్రియాలు ఏవి కరెక్ట్‌గా ఉండవనమాట. ఇలాంటి కరెక్ట్‌గా లేని ఇంద్రియాలతో మనం ఏదైనా ఈ ఆత్మ గురించి, వాటి గురించి మనం తెలుసుకోవాలి అని అనుకుంటే ఏమవుతుందంటే, దానివల్ల మనం కరెక్ట్‌గా జ్ఞానాన్ని మనం అనలైజ్ చేయలేమనమాట. అర్థం చేసుకోలేము. ఎందుకంటే కృష్ణుడు పెర్ఫెక్ట్. కృష్ణుడి సృష్టి మొత్తం పెర్ఫెక్ట్. అలాంటి దాన్ని మన ఇంపర్ఫెక్ట్ సెన్సెస్‌తో మనం తెలుసుకోవాలి అని అనుకుంటే, దానివల్ల ఏమవుతుందంటే మనం కరెక్ట్‌గా అర్థం చేసుకోలేం. ఇది చాలా చిన్న విషయం అన్నమాట. ఇప్పుడు చీకట్లో మన కళ్ళు కనిపించవు. అలాంటి కళ్ళతో మనం అలాంటి ఇంద్రియాలతో మనం సూర్యుడిని మనం చూడలేము. సూర్యుడు కూడా పార్ట్ ఆఫ్ దిస్ మెటీరియల్ వరల్డ్. అలాంటప్పుడు మనం ఈ భౌతిక ప్రపంచంలో పార్టే అయినా సరే, మనం డైరెక్ట్‌గా మన కళ్ళతో మనం సూర్యుడిని చూడలేం. అలాగే చిన్న చిన్న మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి, సూక్ష్మజీవులు. వాటిని కూడా మనం కళ్ళతో చూడలేం. అవన్నీ భగవంతుడు చిన్న చిన్న సృష్టి అన్నమాట. అలాంటివే మనం అర్థం చేసుకోలేనప్పుడు భగవంతుడు దేవాది దేవుడు, దేవతలందరికీ దేవుడు. ఆయన గురించి మనం ఎలా అర్థం చేసుకుంటాము? అంటే మనం మిస్‌లీడ్ అవుతాం అన్నమాట. తప్పుదారి పడతాము. అందుకని ఏం చేయాలంటే మనం అందుకనే అలాంటి వాళ్ళు మిస్‌లీడ్ అవుతారనమాట. ఎవరైతే సాంఖ్యయోగం ద్వారా అన్నిటిని అర్థం చేసుకోవడానికి, ఆత్మానుభవాన్ని పొందడానికి ప్రయత్నిస్తారో అలాంటి వాళ్ళు తప్పుదారి పడతారు. అదే కృష్ణ చైతన్య భావనలో ఉంటే ఏమవుతుందంటే, ఇక్కడ కర్మలన్నీ కృష్ణుడికి సంబంధించిన ఏ కర్మ అయినా సరే అది దానిలో ఎలాంటి లోపం అనేది ఉండదనమాట. ఎలాంటి దోషం ఉండదు. కృష్ణుడికి సంబంధించిన కర్మలన్నీ కూడా. తర్వాత ఇంకా ఏం చెప్తున్నారంటే, మనం భగవంతుడి మీద కంప్లీట్‌గా ఆధారపడి చేసే కర్మ ఏదైనా సరే 100% సక్సెస్ ఉంటుంది.
అదే ఫస్ట్ కేస్‌లో అనుకోండి అది మన ఓన్‌గా చేయడానికి ట్రై చేస్తాం. భగవంతుడు మనకి ఏదైతే ఇచ్చారో నేను చేయాలి అన్న దాంతో మనం చేస్తాం. అది తెలుసుకోవడానికి ట్రై చేస్తామనమాట. ఆత్మ గురించి, పరమాత్మ గురించి, భగవంతుడి సృష్టి గురించి. అది మన ఓన్‌గా మనం ట్రై చేస్తే దానిలో 100% సక్సెస్ ఉండదు. అదే మనం భక్తి యోగా ద్వారా చేస్తే ఏమవుతుందంటే భగవంతుడి మీద మనం కంప్లీట్‌గా ఆధారపడ్డము. తర్వాత భగవంతుడి మీద కంప్లీట్‌గా ఆధారపడతాం కాబట్టి, ఆయన ఎప్పుడు మనల్ని మనకి సక్సెస్ అనేది మాత్రమే ఇస్తారనమాట. అందులో ఫెయిల్యూర్ అనేది ఉండదు. తర్వాత ఇంకొక విషయం ఏంటి అంటే, మనం ఇంద్రియాలన్నిటిని కూడా ఫస్ట్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే, భగవంతుడి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే, మన ఇంద్రియాలన్నిటిని కూడా భగవంతుడి సేవలో మనం నియుక్తం చేస్తాము. భగవంతుడి సేవలో మనం నియుక్తం చేయడం వల్ల ఏదైతే మనం ఏమవుతుందంటే మనసు కూడా ఎప్పుడైతే ఈ ఇంద్రియాలన్నీ భగవంతుడి సేవలో ఉంటాయో, భగవంతుడిని ఏమంటారండి ఈ ఇంద్రియాలకి అధిపతి ఆయన. సో, ఆయన ఆ ఇంద్రియాలని కరెక్ట్‌గా మనం వాడేటట్టు చేస్తారు. ఎప్పుడైతే ఇంద్రియాలన్నీ కంట్రోల్‌లో ఉంటాయో, ఆటోమేటిక్‌గా మనస్సు, బుద్ధి అన్నీ కంట్రోల్‌లోకొస్తాయి. మన ఆత్మ కూడా సరే మన ఆత్మ కూడా పర్ఫెక్ట్‌గా మనకి ఆ నాలెడ్జ్ అనేది కరెక్ట్‌గా వస్తుందనమాట. ఆత్మకి, పరమాత్మకి సంబంధించిన జ్ఞానము. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఈ 2 విధానాల్ని కూడా ఈ భక్తి యోగము, తర్వాత ఈ సాంఖ్య యోగము ఈ 2 విధానాలు ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి అని చెప్తున్నారు. ఆహ్, ఒకదానికొకటి రిలేట్ అయ్యి ఉంటాయి అని చెప్తున్నారు. ఇక్కడ చూడండి దానికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ధర్మము, తత్వము ఒకదాని మీద ఒకటి ఏ విధంగా అయితే ఆధారపడి ఉంటాయో, ఈ 2 యోగములు కూడా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి అనే విషయాన్ని చెప్తున్నారు. సపోజ్ మనకి ఫిలాసఫీ అంతా తెలుసు. కానీ రిలిజియన్ లేదనుకోండి, ఈ ధర్మం అనేది లేదనుకోండి, అప్పుడేమవుతుంది? అది తత్వము లేనటువంటి ధర్మము మూఢ విశ్వాసం అవుతుంది అని చెప్తున్నారు. తత్వం లేదు. ఓన్లీ మనకి అంటే ఏమవుతుంది? మనకు కొన్ని సార్లు ఆహ్, సపోజ్ సడెన్‌గా ఎవరైనా ఒక కుక్కని పూజించారనుకోండి, అందరూ ఇంకా ఏం చేస్తారు? అదెక్కడ ఫిలాసాఫికల్‌గా అయితే అది ఏ వేదాల్లోనో ఎక్కడా లేదు కుక్కని పూజించమని. కానీ ఏంటి ఒకరోజు ఎవరో ఒక వ్యక్తి అలా కుక్కని పూజించడం అనేది జరిగితే, మిగతా వాళ్ళందరూ దాన్ని బ్లైండ్‌గా ఫాలో అయిపోతారనమాట. దానికి రిఫరెన్సెస్ ఏమి ఉండవు. ఏ శాస్త్రాల్లో గూడా అది ఉండదు. అయినా ఒకళ్ళు చేస్తున్నారు. దాన్ని చూసి ఇంకొక పర్సన్ ఓకే. వీళ్ళెవరో చేస్తున్నారు. ఒకసారి దీనికి సంబంధించి ఏదో ఒక స్టోరీ కూడా ఉందండి. అతనేదో పోగొట్టుకున్నాడు. కిందనేదో పడిపోయింది. పడిపోతే దానికోసం అతను వెతుక్కుంటూ అది దొరక్క అతను ఏడుస్తూ ఉంటాడు. తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరో చూస్తారు. వాళ్ళొచ్చి ఏడుస్తారు. తర్వాత దారిన పోయే వాళ్ళు కూడా అలాగే వచ్చి ఆ పరిస్థితిని అక్కడ చూసి వాళ్ళు కూడా ఏడవటం స్టార్ట్ చేస్తారు. ఎందుకు ఏడుస్తున్నారో తెలీదు. ఒకళ్ళు ఏడుస్తున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా ఏడుపు స్టార్ట్ చేశారనమాట. అలా ఆ రాజ్యం యొక్క రాజు కూడా వచ్చేసి అక్కడికొచ్చి ఏడుపు మొదలెడతాడనమాట. ఇంక అందరూ ఏడుస్తూ ఉంటారు. తర్వాత ఒకళ్ళొచ్చి ఎందుకు ఏడుస్తున్నారు అని ఆలోచించడం మొదలు పెడతారనమాట. అప్పుడు అలా రూట్ అలా వెళ్ళి లాస్ట్‌కి ఫైనల్‌గా విషయం అర్థమవుతుంది. అంటే మిగతా వాళ్ళెవ్వరూ కూడా ఎందుకు ఏడుస్తున్నారో కూడా తెలీదు. ఏడ్చేస్తూ ఉంటారనమాట. ఇది కూడా అలాంటిదే. అంటే కొన్ని సార్లు మనకి ఆ తత్వం అనేది ఫిలాసఫీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లేకపోతే మనం బ్లైండ్‌గా ఏదో ఒక దాన్ని నమ్మేస్తామనమాట. కృష్ణ చైతన్యలో కూడా అందుకే ప్రభుపాదులు వారు ఎప్పుడు బుక్స్ చదవండి, బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయండి, బుక్స్ చదవండి, చదవండి అని చాలా చాలా ఎక్కువ స్ట్రెస్ చేస్తూ చెప్తుంటారనమాట. లేకపోతే ఏమవుతుందంటే మన నమ్మకం కూడా ఆహ్, ఆహ్, ఫ్లిక్కరింగ్ అయిపోతుందనమాట. కాన్స్టెంట్‌గా ఒకే దాని మీద మనం ఫెయిత్ పెట్టుకొని ఉండలేము. అందుకే శాస్త్రాలు అధ్యయనం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంకా ఏమంటున్నారు? ధర్మము లేనట్టి తత్వము ఒకవేళ రిలిజియన్ లేదు. ఓన్లీ ఫిలాసఫీ మాత్రమే ఉంది. అప్పుడేమవుతుంది? మీ ఫిలాసఫీ మీకుంటుంది. నా ఫిలాసఫీ నాకు. అలా ఎవరికి నచ్చిన ఫిలాసఫీ వాళ్ళు రాసుకుంటారనమాట. అంతా మానసిక కల్పన అనేది అయిపోతుంది. అలాగే అలాగా ఈ ధర్మము, తత్వం అనేది ఏ రకంగా అయితే ఒక దాని మీద ఒక ఆధారపడి ఉన్నాయో, అలాగే ఈ సాంఖ్య యోగము, తర్వాత ఈ ఆహ్, బుద్ధి భక్తి యోగం. భక్తి ఇవి కూడా ఒక దాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయన్నమాట. ఎందుకంటే మనకి ఈ సాంఖ్య శాస్త్రం ఏ రకంగా ఉపయోగపడుతుంది అనంటే, ఇప్పుడు మనం ఆత్మకి పరమాత్మకి గల సంబంధాన్ని తెలుసుకోవాలి. భగవంతుడి సృష్టి గురించి, వాటిల గురించి తెలుసుకోవాలి. అందుకే కదండీ మెటీరియల్ ఎలిమెంట్స్ అవన్నిటి గురించి శాస్త్రము అంటే ఈ మెటీరియల్ ఎలిమెంట్స్ గురించి, భౌతిక పదార్థాలు వాటన్నిటి గురించి స్టడీ చేయడము.
ఇవన్నీ తెలుసుకోవడం మనం ఎలాగ భగవంతుడికి మనం అనుసంధానం చేస్తాము భగవంతుడి గురించి తెలుసుకోవడానికి అంటే, భగవంతుడి సృష్టి మనకు అర్థమైనప్పుడు ఆయన గొప్పతనం అర్థమవుతుందనమాట. కృష్ణాలో లేకపోతే ఏంటంటే ఎవరైనా వచ్చి కృష్ణుడేమి సృష్టించలేదు. శివుడు సృష్టించాడనో, లేకపోతే వినాయకుడు సృష్టించాడనో, లేకపోతే దుర్గామాత సృష్టి ఇదంతా అనంటే మనం నమ్మేస్తాం. ఎందుకంటే మనకి ఎక్కడి నుంచి మనం మాట్లాడాలో మనకి తెలీదు. అందుకని మనం నమ్మేస్తాం. ఆ రకంగా ఈ 2 కూడా ఇంటర్ రిలేటెడ్ అన్నమాట. ఈ బుద్ధి యోగము, ఆహ్, సాంఖ్య యోగము ఇవన్నీ. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారు అంటే, పరతత్వమును అనుభూతమర్చుకొనుటకు నిష్టగా యత్నించు వారు సైతం అంత్యమున కృష్ణ భక్తి భావననే పొందుదురు. కావున శ్రీకృష్ణ భగవానుడే పరమ లక్ష్యమై ఉండును. అయితే ఇప్పుడు ఈ మన సెకండ్ చాప్టర్ తీసుకునేటప్పుడు భగవంతుడు మనకి సాంఖ్య యోగం గురించి మాట్లాడారు, కర్మయోగం గురించి మాట్లాడారు, తర్వాత భక్తి యోగం, జ్ఞాన యోగం ఇవన్నీ పార్ట్స్ గురించి మాట్లాడారు. ఇవన్నీ వేరియస్ పార్ట్స్. కాకపోతే ఏంటి ఫైనల్‌గా మనం చేరాల్సిన అంతిమ లక్ష్యం ఏంటి అంటే శ్రీకృష్ణ భగవానుడు. మనం ఏ రూట్ తీసుకున్నా ప్రతి దానిలో కూడా భక్తి ఉండాలి. భక్తి లేకుండా మనం కృష్ణాని సెంటర్‌లో పెట్టకుండా మన కర్మల్ని చేసినా, జ్ఞానాన్ని పొందడానికి ట్రై చేసినా అది ఇన్‌కంప్లీట్ అని చెప్తున్నారనమాట. ప్రతిదానికి ఫైనల్ డెస్టినేషన్ ఏంటి అంటే కృష్ణ. ఇవన్నీ మార్గాలు ఏంటంటే ఇండైరెక్ట్ ప్రాసెసెస్ అన్నమాట. భక్తిలో మనం ముందుకెళ్ళడానికి ఇవన్నీ అంటే భగవంతుడిని చేరుకోవడానికి ఇవన్నీ ఇండైరెక్ట్ ప్రాసెస్ అయితే భక్తి అనేది ఏంటంటే ఈ భక్తిలో అన్నీ ఉంటాయన్నమాట. కర్మ ఉంటుంది, జ్ఞానం ఉంటుంది. తర్వాత యోగా అంటే ఇప్పుడు మనం ఈ అష్టాంగ యోగాలు అవన్నీ మనం చేసి చాలా చాలా టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత ఈ కర్మలు ఏ రకంగా ఇంక్లూడ్ అయ్యి ఉంటాయండి? మనం భగవంతుడికి ఎన్నో రకాలుగా సేవలు చేస్తూ ఉంటాం. భగవంతుడిని అలంకరించడము, ప్రసాదం వండటము, తర్వాత ఆయన కొంతమంది ఆయన డ్రెస్సులు స్టిచ్చింగ్ చేస్తారు. పువ్వులతో అలంకరించడము. తర్వాత ఇవన్నీ కర్మలు కూడా ఏంటంటే కర్మ ప్లస్ భక్తితో ఇంక్లూడ్ అయ్యి ఉన్నవన్నమాట. తర్వాత నెక్స్ట్ ఇంకా ఏంటి జ్ఞానము. భగవంతుడి గురించి మనం తెలుసుకోవాలనుకుంటున్నాం కృష్ణ గురించి. మనం భగవంతుడికి సంబంధించిన జ్ఞానాన్ని పొందుతున్నాం అన్నమాట. ఆ రకంగా మన జ్ఞాన యోగ కూడా ఈ భక్తి యోగాలో ఇంక్లూడ్ అయ్యుంది. అన్నీ కలిపింది అన్నమాట ఈ భక్తి. ఆటోమేటిక్‌గా అన్నీ వచ్చేస్తాయి మనకి. మనం స్పెషల్‌గా ఒక్క దాని గురించి మనం శ్రమ పడాల్సిన అవసరం లేదు. తర్వాత అన్నిటికి మించి మనం నామజపం చేస్తూ ఉంటామన్నమాట. కంటిన్యూయస్‌గా మనం భగవంతుడి మీద మెడిటేట్ చేస్తూ ఉంటాం. ఏదో ఒక శూన్యం మీద అదే ఇప్పుడు అష్టాంగ యోగ వాటిల్లో తీసుకుంటే ఏదో ఒక దాని మీద ఆబ్జెక్ట్ మీద వాళ్ళు కంటిన్యూయస్‌గా మెడిటేట్ చేస్తారు. కానీ మన ఇంద్రియాలన్నీ కూడా చాలా డిస్టర్బ్డ్‌గా ఉంటాయి. అలాంటి ఇంద్రియాలతో మనం ఈ కలియుగంలో మనం ఎలా ఒక 5 నిమిషాలు కూడా మనం హరే కృష్ణ మహామంత్రాన్ని మనం జపం చేయలేం. అది భగవంతుడి ఫోటో ముందు పెట్టుకున్నా సరే, మన మైండ్ అటు వెళ్ళిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు మనం పూర్వకాలంలో లాగా ఎన్నో సంవత్సరాలు మనం ఆ మెడిటేషన్ అవన్నీ చేయలేము. అందుకని మనకి సింపుల్ ప్రాసెస్ చైతన్య మహాప్రభు ఇచ్చారన్నమాట. ఈ హరే కృష్ణ మహామంత్రాల్ని ప్రతిరోజు హరినామ జపం చేయండి అని. తర్వాత ఇంకా ఏం చెప్తున్నారంటే భగవానుడితో పోల్చినచో జీవుని నిజస్థితి ఎట్టిదని అవగతం చేసుకొనుటే అన్నిటి అందును ముఖ్య అంశమై ఉన్నది. మనకి భగవంతుడికి ఉన్న మన నిజస్థితి ఏంటంటే భగవంతుడి యొక్క సేవకులము. మనం ఏ ప్రాసెస్ అయినా ఫాలో అవ్వండి. కానీ మన ఫైనల్ కంక్లూజన్ కృష్ణుడు ప్రభువు. మనం కృష్ణుడి యొక్క సేవకులం అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. పరోక్ష మార్గమైన మనోకల్పనను కావించుచు మనుజుడు క్రమంగా కృష్ణ భక్తి భావనా స్థితికి రావచ్చును. లేక రెండో మార్గం కృష్ణ భక్తి ప్రత్యక్ష సంబంధము ఏర్పరుచుకోవచ్చును. ఈ రెండిట్లో కృష్ణ భక్తి భావన మార్గం ఉత్తమమైనది. ఫైనల్‌గా ప్రభుపాదుల వారు కూడా కంక్లూడ్ చేశారనమాట. 2 ప్రాసెస్‌లు ఓకే. ఒకవేళ మీరు కర్మయోగ ఫాలో అయినా, జ్ఞానయోగ ఫాలో అయినా దానిలో కృష్ణ భక్తి భావనకి రావాలి. ఏదో ఒక టైంలో మనం ఈ తాత్విక కల్పనల ద్వారా అంటే ఇలా ఉంటుందేమో, అలా ఉంటుందేమో అని చెప్పేసి మనం ఏదో మానసిక కల్పనలు చేసుకున్నా సరే, ఎప్పుడైతే వాళ్ళు ఆహ్, ఆహ్, భగవంతుడి గురించి తెలుసుకుంటారో, ఒక శుద్ధ భక్తుల సాంగత్యంలోకి వస్తారో ఆటోమేటిక్‌గా వాళ్ళు కూడా ఈ భక్తి మార్గంలోకి రావాల్సిందే. దానికి బదులు ఇండైరెక్ట్‌గా మెట్లన్నీ ఎక్కి పైకెళ్ళిన బదులు మనం డైరెక్ట్‌గా లిఫ్ట్ తీసుకొని పైకెళ్ళిపోతే మనకి ఈజీగా ఉంటుంది. అందుకే ఈ భక్తి మార్గంలో డైరెక్ట్‌గా మనం వచ్చేసి భగవంతుడి గురించి మనం తెలుసుకోవాలి. భక్తిని పెంపొందించుకోవాలి. అది చెప్తున్నారు. ఇది ప్రత్యక్షమైన విధానమును. డైరెక్ట్ ప్రాసెస్ ఇది భక్తితో సేవ అనేది. తర్వాత నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్తున్నారు?
ఇక్కడ భగవంతుడు ఇంకా క్లారిటీ ఇస్తున్నారనమాట. కేవలము కర్మ చేయకుండుట ద్వారా ఎవరును కర్మ ఫలము నుండి ముక్తిని పొందలేరు. కంప్లీట్‌గా మనం ఒక్కొక్కసారి అనుకుంటాం, సరే ఈ జాబ్‌లు ఇవన్నీ చేయడం ఎందుకు? పిల్లల్ని చూడడము, తర్వాత రోజు వంట చేయడం ఇవన్నీ ఎందుకు? శుభ్రంగా ఏ కర్మ నేను చేయను. ఇవన్నీ చేయడం మానేసి కూర్చొని నేను సన్యాసం తీసేసుకుంటాను. నాకు అది ఈజీ. నేనింక ఏమి చేయక్కర్లేదు. కృష్ణుడే చెప్తున్నాడు కదా! మొత్తం అన్ని కృష్ణ కోసమే చేయాలి. ఇంకా సన్యాసం అనేది చాలా ఇంపార్టెంట్ అది ఇది అని ఇక్కడ భగవంతుడు క్లియర్‌గా చెప్తున్నారు. ఏమని? కర్మల్ని త్యజించొద్దు. కర్మ ఫలాన్ని త్యజించండి. ఆ కర్మ ఫలాన్ని త్యజించడం కూడా మనకి చాలా కష్టం అన్నమాట. ఎందుకంటే మనం ఆ కర్మ ఫలాన్ని త్యజించాలి అనంటే దాన్ని ఎందుకు త్యజించాలి? ఒకవేళ కర్మ ఫలాన్ని అయ్యో! ఇప్పుడు మీరు సాలరీ మొత్తం రోజంతా కష్టపడ్డారు. మీకు నెల మొత్తం కష్టపడ్డారు. మీరు రిజల్ట్ అనేది సాలరీ కదండీ! ఆ సాలరీని వేరే వాళ్ళకొదిలేయండి. లేకపోతే సాలరీ అంతా తీసుకొనెళ్లి ఆర్ఫనేజ్‌కు డొనేట్ చేసేయండి అంటే మీకెలా ఉంటుందండి? అయ్యో! నేను చేసిందంతా నాకు లేకపోతే ఎలాగా? అని మనం ఆలోచిస్తాం. కదా! అదే రకంగా ఇక్కడేంటంటే ఈ కర్మల్ని మనం మానకూడదు. కర్మలు చెయ్యాలి. ఆ ఫలితాన్ని ఎలాగా అంటే ఫలితం రాకుండా ఉందనుకోండి మనకి. అంటే ఫలితం వస్తుంది. కానీ దానివల్ల మనకి నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. అంటే మీకు ఆహ్, ఎలా ఉంటుందంటే ఇప్పుడు కృష్ణుడి గురించి మనం కర్మలు చేశామనుకోండి. అప్పుడేమవుతుంది దానివల్ల మనకి పాపపుణ్యాలనేవి ఉండవు. కర్మ బంధనాల్లో మనం చిక్కుకోకుండా ఉంటామనమాట. కృష్ణ కర్మలు చేయడం వల్ల, కృష్ణ భక్తియుత సేవ చేయడం వల్ల మనం కర్మ బంధనాల్లో చిక్కుకోకుండా ఉంటాము. దానివల్ల ఏమవుతుంది ఆ రకంగా మనం కర్మ ఫలాన్ని త్యజించినట్టు అవుతుంది. ప్లస్ మనకి ఒక కృష్ణ అకౌంట్ అనేది మనకెప్పుడు ఉంటుందనమాట. కృష్ణుడి దృష్టిలో మనం ఉంటాం. అలా కాకుండా మన కోసం మనం కర్మలు చేసుకుంటే ఏమవుతుందంటే పాపాలు, పుణ్యాలు ఇవన్నీ అనుభవించాల్సి ఉంటుందనమాట. అలా కాకుండా మన కృష్ణ సంబంధమైన కర్మలు చేస్తే మనకి పాప పుణ్యాలు అకౌంట్ అనేది ఎప్పుడూ ఉండదు. మనకుండేది ఒకే ఒక అకౌంట్ ఉంటుంది. అది కృష్ణకి సంబంధించిన అకౌంట్ అన్నమాట. కృష్ణుడు ఎప్పుడు మనల్ని మన మనల్ని ఎప్పుడు బాగా చూసుకుంటాడు. మనకెప్పుడు దీనిలో ఫెయిల్యూర్ అనేది ఉండదన్నమాట. రిజల్ట్‌ని మనం వదిలేసినంత మాత్రాన. ఆహ్, అయితే మనము ఇక్కడేమంటున్నారు, జనరల్‌గా సన్యాసం తీసుకుంటే ఇంకా కర్మలేమి చేయక్కర్లేదు కాబట్టి సన్యాసం స్టేజ్ అనేది పెర్ఫెక్షనల్ స్టేజ్ అన్నమాట. మనకి 4 ఆశ్రమాలున్నాయి. అందులో ఫస్ట్‌దేంటంటే ఆహ్, 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 బ్రహ్మచారి, నెక్స్ట్‌దేమో గృహస్థాశ్రమం, వానప్రస్థం, తర్వాత సన్యాసం. ఈ సన్యాసం తీసుకుంటే మిగతా 3 వాటిల్లో మిగతా ముగ్గురికి ఈ నాలెడ్జ్ ఇచ్చే బాధ్యత ఈ సన్యాసం తీసుకునే వాళ్ళదనమాట. జనరల్‌గా ఈ సన్యాసం తీసుకునే వాళ్ళు ఎలా ఉండాలంటే వాళ్ళు చాలా పవిత్రీకరణ చెంది ఉండాలి. శుద్ధమైన వాళ్ళు మాత్రమే సన్యాసం తీసుకోవాలి. ఎవరు పడితే వాళ్ళు తీసుకుంటే ఏమవుతుందండి సొసైటీలో మనం చాలా మందిని చూస్తున్నాం. చాలా మంది సాధువులున్నారు. చాలా మంది సన్యాసులున్నారు. ఏమవుతుందంటే వాళ్ళ వల్ల వాళ్ళేంటంటే వాళ్ళు ఫస్ట్ ప్యూరిఫై అవ్వకుండా అంటే శుద్ధీకరణ చెందకుండా వాళ్ళు అంటే బయటికి చూడ్డానికి డ్రెస్సింగ్ వేసుకుంటారు. మెడలో చాలా చాలా పూసలు అన్నీ ఏవో వేసుకుంటారు. జస్ట్ నుదుట ఎన్నో నామాలు అవన్నీ పెట్టుకుంటారు. కాకపోతే ప్రాబ్లమ్ ఏమవుతుందంటే వాళ్ళ మనసులో ఈ కృష్ణ చైతన్యం అనేది ఎలా ఉంటుందంటే ఇది మనసుకు సంబంధించింది. మన భావానికి సంబంధించింది. అంతేకాని మనం కాళ్ళతో, చేతులతో ఏం చేస్తున్నామో అది కన్సిడర్ కాదు. మనకి ఆ భావం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఎవరైతే సన్యాసులు శుద్ధీకరణ చెందకుండా డైరెక్ట్‌గా సన్యాసం తీసేసుకుంటారో, వాళ్ళ వల్ల ప్రాబ్లమ్ ఏమవుతుందంటే, వాళ్ళకి ఇంటర్నల్‌గా కోరికలన్నీ ఉంటాయి. ఇంద్రియ భోగం చేయాలని ఉంటుంది. కానీ బయటికి మాత్రం సన్యాసుల్లా నటిస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే, ఈ సొసైటీలో మంచి జరగదు కదా! మామూలుగా అయితే వాళ్ళు ఈ సొసైటీని నడిపించే బాధ్యత ఒక రకంగా వాళ్ళ మీద ఉంటుంది. మిగతా 3 వర్గాల ఆశ్రమాల వాళ్ళని వాళ్ళు గైడ్ చేయాలి. వాళ్ళకి నాలెడ్జ్‌నివ్వాలి. కానీ వీళ్ళలా దొంగ సన్యాసులు కాబట్టి అలా చేయలేరు. అందుకే భగవంతుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సన్యాసం ఎప్పుడు తీసుకోవాలని చెప్తున్నారు. అంతా పవిత్రీకరణ చెందిన తర్వాత అప్పుడు మనం సన్యాసం అనేది తీసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే అది అలాంటి వాళ్ళు సొసైటీని చాలా డిస్టర్బ్ చేస్తారు అనే విషయాన్ని చెప్తున్నారనమాట. నెక్స్ట్ ఇంకా ఏమంటున్నారంటే పవిత్రతను పొందకుండగానే హఠాత్తుగా సన్యాసమును స్వీకరించుట ద్వారా జయము సిద్ధింపదు. ఏంటంటే జయము అన్నిటికంటే ఫైనల్ మన గోల్ ఏంటి? ఆ గోల్‌కి మనం రీచ్ అవ్వలేమనమాట. ఈ సన్యాసం డైరెక్ట్‌గా తీసేసుకుంటే.
సాంఖ్య తత్వవేత్తల ఉద్దేశం ప్రకారము కేవలం సన్యాసం స్వీకరించినంతనే ఆహ్, అంటే వాళ్ళు ఈ కొన్ని ఈ మాయావాదులు వాళ్ళుంటారు కదండీ! వాళ్ళెలా ఆలోచిస్తారంటే సన్యాసం తీసుకోగానే నేను కూడా దేవుడు. వాళ్ళు దేవుడు, భగవంతుడు దేవుడే, నారాయణుడు కూడా భగవంతుడే, నేను భగవంతుడినే అనే దానిలో ఉంటారనమాట. తర్వాత శ్రీకృష్ణ భగవానుడు ఈ సిద్ధాంతమును ఇలాంటి మాయావాది ఫిలాసఫీని కృష్ణ భగవానుడు అంగీకరించుట లేదు అని చెప్తున్నారు. హృదయం పవిత్రము కానిదే సన్యాసం స్వీకరించినచో అది కేవలము సాంఘిక వ్యవస్థ సంక్షోభమునకే కారణం కాగలదు. ఈ విషయం కూడా మనం చెప్పుకున్నాం. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు? పవిత్రీకరణ చెందకుండా వాళ్ళు డైరెక్ట్‌గా సన్యాసం తీసుకుంటే వాళ్ళు సమాజంలో చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తారనమాట. ఎందుకంటే వాళ్ళకి ఇంటర్నల్‌గా అన్ని ఇంద్రియ భోగం చేయాలి అనే కోరిక వాళ్ళకి బలంగా ఉంటుంది. కానీ ఒకవేళ మనుజుడు తన విద్యుక్త ధర్మములను నిర్వర్తింపకున్నను భగవానుని ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే వాళ్ళ విద్యుక్త ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించకపోయినా పర్వాలేదు. కానీ వాళ్ళు భగవంతుడి సేవ చేస్తే వాళ్ళ లైఫ్ సంపూర్ణత్వం కంప్లీట్ అయిపోతుంది అని చెప్తున్నారనమాట. అలా కాకుండా వాళ్ళు అన్ని విద్యుక్త ధర్మాల్ని పాటిస్తున్నారు. కానీ వాళ్ళు భగవంతుడికి సంబంధించిన ఏ సేవ చేయట్లేదు. అలాంటప్పుడు వాళ్ళు పర్ఫెక్ట్ కాదనమాట. కొంచెం చేసినా పర్వాలేదు. ఇక్కడ చెప్పారు. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. మనం అట్టి ధర్మాచరణం కొద్దిగా ఉనరింపబడినను మనుజుని గొప్ప సంకటముల నుండి తరింపజేయగలదు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. అంటే మనం భక్తిలో ఫెయిల్ అయిపోయినా పర్వాలేదు. నష్టమేమీ లేదనమాట. మనం భక్తి చేస్తున్నాము. ఒక్కొక్కసారి ఏమవుతుంది, కొన్నిసార్లు మనం ఏదో కొన్ని ఫాలో అవుతూ ఉంటాం. కానీ సడెన్‌గా మనకు ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది. మనం ఫాలో అవ్వలేకపోతాం. జడభరతుడి విషయంలో జరిగినట్టనమాట. ఆయన భావ స్టేజ్‌లోకెళ్ళినప్పుడు కూడా ఆయన ఆ జింకని చూసి దాని మాయలో పడి అనవసరంగా ఆయన ఆ భక్తియుత సేవని వదులుకున్నారనమాట. లాస్ట్‌లో చనిపోయేటప్పుడు జింక గురించి ఆలోచించడం ఇవన్నీ జరిగింది. ఇంత జరిగినా భగవంతుడు మళ్ళీ ఛాన్స్ ఇస్తారనమాట. ఇచ్చి ఆయన మళ్ళీ జడభరతుడిలాగా జన్మించడం తర్వాత జడభరతుడిలాగా జన్మించడం జరుగుతుంది. మొత్తానికి ఆయనేంటంటే ఇంకా మొత్తానికి ఆయన లైఫ్‌లో పెర్ఫెక్షన్ పొందారనమాట. సంపూర్ణత్వాన్ని పొందగలిగారు. అంటే ఇంకొక అవకాశం ఉంటుంది. అలా కాకుండా మనం ఎన్నో అంటే మన విద్యుక్త ధర్మాన్ని మనం చాలా పెర్ఫెక్ట్‌గా చేస్తాము. కాకపోతే మనకేంటంటే భక్తి అనేది లేదు. లేనప్పుడు మనం ఎన్ని చేసినా సరే ఈ సంసార చక్రంలో మనం చిక్కుకొని కొట్టుమిట్టాడుతూనే ఉంటామనమాట. నెక్స్ట్ ఇంకా 5వ శ్లోకం. ఈ 5వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ప్రతి మానవుడును భౌతిక ప్రకృతి వలన తాను పొందినటువంటి గుణమును అనుసరించి అవశుడై కర్మయందు ప్రేరేపింపబడును. కావున ఏదీను చేయకుండా క్షణకాలము కూడా ఎవ్వరునూ ఉండజాలరు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనం ఎప్పుడైతే ఈ భౌతిక ప్రపంచంలోకి వస్తామో, ఏమవుతుంది ఈ భౌతిక ప్రపంచం మొత్తం ఆ త్రిగుణాలతో ఆహ్, రన్ చేయబడుతూ ఉంటుందనమాట. అంటే ఈ భౌతిక ప్రకృతిలోకి వచ్చిన ప్రతి మనిషి కూడా ఈ త్రిగుణాల్లో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. ఈ త్రిగుణాల్లో పడి ఉంటారనమాట. అంటే కొంతమంది ఫుల్ సత్వగుణంలో ఉంటారు. ఇప్పుడు ఈ గుణాల్ని బేస్ చేసుకునే కదండీ మనకు ఆ వర్ణాలు అవన్నీ వచ్చాయి. కొంతమంది కంప్లీట్‌గా సత్వగుణంలో ఉంటారు. వాళ్ళని బ్రాహ్మణులని తర్వాత అంటే వాళ్ళ పూర్వజన్మ చేసిన కర్మల్ని బట్టి, వాళ్ళ గుణాల్ని బట్టి వాళ్ళు ఏ వర్ణానికి సంబంధించిన వారు అనేది చెప్పారనమాట. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారంటే సర్వదా చైతన్యముతో కూడి ఉండుట అన్నది దేహం సంబంధించినది కాక ఆత్మ యొక్క లక్షణమై ఉన్నది. ఎప్పుడు మనం అంటే ఈ భౌతిక ప్రకృతిలోకి వచ్చాము అంటే మనం ఎప్పుడు ఈ త్రిగుణాల కంట్రోల్‌లో ఉంటాము. తర్వాత ఏమవుతుందంటే ఈ త్రిగుణాలు కంట్రోల్‌లో ఉండడం వల్ల మనం ఆహ్, నేను ఏ కర్మ చేయకుండా ఉండను. మన ఆత్మ ఎప్పుడు చాలా యాక్టివ్ అనమాట. మనం బాడీతో సన్యాసం తీసుకోవాలి అని చెప్పేసి మనం కర్మలన్నీ ఆపడానికి ట్రై చేసినా మన శరీరానికి చైతన్యం అనేది ఎక్కడొస్తుందండి? ఆత్మ వలన వస్తుంది. అయితే ఈ ఆత్మ ఎప్పుడు ఐడిల్‌గా ఉండదనమాట. దానికి ఆత్మ ఎప్పుడు చాలా యాక్టివ్‌గా ఉంటుంది. సో, మనం ఎప్పుడు కర్మల్ని త్యజించడం అనేది కుదరదు. ఒకవేళ మనం బలవంతంగా మన ఇంద్రియాలేవి కూడా శుద్ధీకరణ చెందకుండా మనం ఆహ్, సన్యాసం తీసుకోదలుచుకున్నా, మన ఆత్మ ఉండడం వల్ల మన ఇంద్రియాలన్నీ కూడా యాక్టివ్‌గా ఉంటాయి. వాళ్ళు కోరికల్ని ఆపుకోలేరనమాట. కోరికల్ని కంట్రోల్ చేయలేరు.
దేహము కేవలం ఒక చైతన్యరహితమైన వాహనము వంటిది. ఇక్కడ ఏం చెప్తున్నారండి? దేహము కేవలము ఒక చైతన్యరహితమైన వాహనము వంటిది అని ప్రభుపాదుల వారు చెప్తున్నారు. నిత్య క్రియాశీలమై క్షణకాలమున జడత్వమును కలిగి ఉండని ఆత్మ యొక్క ఉనికి వలననే అది పనిచేయగలదు. వాస్తవమున ఒక ఆత్మను కృష్ణ భక్తి భావన కర్మయందే నియుక్తము కావింపవలెను. ఈ ఆత్మ ఎప్పుడు యాక్టివ్ అండి. ఈ ఆత్మని మనం ఇంద్రియాలని వీటన్నిటిని కూడా మనం ఇందాక చెప్పుకున్నట్టు ఇంద్రియాలను అన్నిటిని మనం ఎప్పుడైతే భగవంతుడి భక్తిలో పెడతామో ఆటోమేటిక్‌గా మన బుద్ధి అన్నీ కూడా పవిత్రం అయిపోతాయన్నమాట. మనం వేరే థాట్స్ ఉండవు. ఎందుకంటే మన ఇంద్రియాలేవి ఐడిల్‌గా లేవు. అన్నిటికి మనం పని చెప్తున్నాం. మన మనస్సుకి కూడా ఆటోమేటిక్‌గా కంట్రోల్‌లో ఉంటుంది. బుద్ధి కంట్రోల్‌లోకొచ్చేస్తుంది. అన్నీ భగవంతుడి భక్తిలో ఉంటాయి. ఆ రకంగా మనం ఎప్పుడూ ఆహ్, ఆహ్, పడిపోమనమాట. ఒకవేళ పడిపోయినా దానికి కూడా భగవంతుడు నైన్త్ చాప్టర్‌లో చెప్తున్నారు. భగవద్గీత నైన్త్ చాప్టర్‌లో వస్తుంది. కొంచెం చేసి మధ్యలో వదిలేసిన వాళ్ళని కూడా మనం సాధువులుగానే, భక్తులుగానే ట్రీట్ చేయాలి తప్ప వాళ్ళనెప్పుడూ మనం కించపరచకూడదు అని చెప్తున్నారు. అది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. చాలామంది ఇస్కాన్‌లోకొస్తారు, బయటికి వెళ్ళిపోవచ్చు. అయినా సరే వాళ్ళనెప్పుడు మనం ఒక్కసారి భగవంతుడి నామం చెప్పిన వాళ్ళని కూడా మనం భక్తులుగానే ఆహ్, ట్రీట్ చేయాలి తప్ప వాళ్ళని అభక్తులుగా భావించకూడదు అనే విషయాన్ని చెప్తున్నారు. అంటే ఇది ఎంత ఈ కృష్ణ భక్తి అనేది ఎంత పవర్‌ఫుల్లో చూడండి. ఇదంతా సింపుల్ కాదనమాట. అందరికీ దొరకదు. దొరికిన వాళ్ళెవరు దురదృష్టవంతులు కారు. ఈరోజు అంటే ఇప్పుడు చేయలేకపోయినా తర్వాతైనా సరే మళ్ళీ వాళ్ళు అందుకోగలుగుతారు. మళ్ళీ వాళ్ళు ప్రోగ్రెస్ అవుతారు. భగవంతుడు మళ్ళీ మళ్ళీ ఛాన్సెస్ ఇస్తారు. ఎంతవరకండి వాళ్ళని మళ్ళీ తన దగ్గరికి తెప్పించుకునేంత వరకు భగవంతుడు ఛాన్సెస్ ఇస్తూనే ఉంటారు. ఎప్పుడు ఒకవేళ మళ్ళీ కొన్ని దానికి కూడా కొన్ని ఉన్నాయన్నమాట. లైక్ మనం ఎప్పుడైనా అపరాధం చేయడాలు, వైష్ణవ అపరాధం చేయడం అలా పెద్ద పెద్ద అపరాధాలు చేసినప్పుడు మాత్రం భగవంతుడు మనల్ని టాలరేట్ చేయరు. అంతవరకు భగవంతుల భక్తి కృప మనకు ఉన్నంత వరకు ఆహ్, భగవంతుని యొక్క భక్తుల కృప మనకి ఉన్నంత వరకు మనం ఎప్పుడు భక్తిలో సేఫ్‌గానే ఉంటాం. మాయాశక్తి నిజ కర్మలు భౌతిక శక్తి సంపర్కమునందే ఆత్మ భౌతిక గుణమును పొందుచున్నది. అట్టి గుణ సంపర్కము నుండి ఆత్మను శుద్ధపరచుటకు శాస్త్రములందు తెలుపబడిన విద్యుక్త ధర్మములను విధిగా నిర్వర్తించవలసి ఉన్నది. కానీ ఆత్మ దాని నిజకర్మ అయిన కృష్ణ భక్తిలో నియుక్తం మామూలుగా అయితే ఈ మనం మనందరికీ కూడా మన గుణాలని బట్టి మనం అర్థం చేసుకోవాలనమాట. మనం ఏ కేటగరీకి సంబంధిస్తాం. ఏ కేటగరీలోకి మనం వస్తాం. దాన్ని బట్టి మనం కర్మలు చేయాలి. కానీ అన్నిటికంటే బెస్ట్ ఆహ్, ఇక్కడ ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు? కృష్ణ భక్తి. అదొక్కటి మనం చేయగలిగితే మిగతా విద్యుక్త ధర్మాలు ఏవి మనం పాటించకపోయినా, మనం ఫాలో అవ్వలేకపోయినా, మనం చేయలేకపోయినా పర్వాలేదు. ఈ కృష్ణ భక్తిలో కూడా మనం ఫెయిల్యూర్ అయినా పర్వాలేదు అని చెప్తున్నారు. అప్పుడు కూడా మనకి భగవంతుడు హెల్ప్ చేస్తారు. ఇంకా దీనికి ఒక శ్రీమద్ భాగవతం నుంచి ఒక రిఫరెన్స్ ఇచ్చారు. దానికి అర్థం ఏంటి అంటే, ఎవరైని కృష్ణ భక్తి భావనను స్వీకరించినచో శాస్త్ర విహిత కర్మను పాటింపకున్నను, భక్తియుత సేవను సక్రమంగా నిర్వర్తింపకున్నను, భక్తియుత సేవను కూడా సక్రమంగా నిర్వర్తింపకున్నను, తన స్థితి నుండి పతనము నొందినను ఎట్టి నష్టమును కానీ, పాపమును కానీ పొందడు. చూడండి ఇక్కడ మనకి మనం శాస్త్రాల్లో చెప్పిన విద్యుక్త కర్మల్ని మనం చేయలేకపోయినా, కృష్ణ భక్తిని కూడా మనం సరిగ్గా పాటించలేకపోయినా సరే, ఏమ ఏమవుతుంది మన పతనాన్ని మాత్రం తన స్థితి నుండి పతనమును చేస్తూ పతనం చెందినా సరే, ఎట్టి నష్టమును కానీ, పాపమును కానీ పొందడు. ఎంత క్లియర్‌గా భగవంతుడు శ్రీమద్ భాగవతంలో కూడా చెప్పడం జరిగింది. అట్లు కాక అతడు శాస్త్రములలో తెలిపిన అన్ని పవిత్రీకరణ కర్మలను నిర్వహించినను కృష్ణ భక్తి భావనాపూర్ణుడు కానిచో ఏమి లాభమును పొందగలడు. అన్ని విద్యుక్త ధర్మాలని కరెక్ట్‌గా పాటిస్తున్నారు కానీ భక్తి లేదు. వేస్ట్ అన్నమాట. అనగా కృష్ణ భక్తి భావనా స్థితికి చేరుటకు పవిత్రీకరణ విధానము అవసరమై ఉన్నది. కావున సన్యాసము లేదా ఈ పవిత్రీకరణ అనేది ఎలా జరుగుతుందండి? కృష్ణుడి సేవలో మనం ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా భగవంతుడు ఒక స్టేజ్‌లో అంటే మనం భక్తిలోకొచ్చేసాం. మనం పెద్ద గ్రేట్ పర్సనాలిటీస్ అయిపోయాం. అలా కాదు. మనం అలాగా మన ఇంద్రియాలన్నిటిని మనం భగవంతుడి భక్తిలో, సేవలో వాడుతూ ఉంటే భగవంతుడు మనం ఒక సర్టెన్ స్టేజ్‌కొచ్చినప్పుడు భగవంతుడిని అర్థం చేసుకోవడానికి కావలసిన బుద్ధిని మనకి ప్రసాదిస్తారనమాట. ఆ జ్ఞానం మనకెప్పుడైతే వస్తుందో అంటే మనకప్పుడు స్క్రిప్చురల్ నాలెడ్జ్ వచ్చింది. ఆల్రెడీ మనం సేవ చేయడం వల్ల మన ఇంద్రియాలు అన్నీ ప్యూరిఫికేషన్ జరిగింది.
ఈ 2 ఎప్పుడైతే జరుగుతాయో ఆటోమేటిక్‌గా మనం భగవంతుడిని కంప్లీట్‌గా అర్థం చేసుకోగలుగుతాం అన్నమాట. అంతేకాని భగవంతుడిని సెంటిమెంటల్‌గా వెళ్ళకూడదు భగవంతుడి దగ్గరికి. వెళ్తే అది ఎవరైనా వచ్చి ఇంకేదైనా మాట్లాడినప్పుడు మనం మళ్ళీ దాన్ని ఫాలో అవ్వలేమనమాట. కాబట్టి కృష్ణ భక్తి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫెయిల్ అయిపోయినా పర్వాలేదు. ఎన్ని సార్లు ఫెయిల్ అయినా పర్వాలేదు. ప్రభుపాద్ చాంటింగ్ గురించే చెప్తారు గదా! మనం చాంటింగ్ సరిగ్గా చేయలేకపోయినా పర్వాలేదు. కానీ చాంటింగ్‌ని వదలకూడదు. నమ్మకం ఉంచుకోవాలనమాట. కృష్ణ ప్రసాదం మీద నమ్మకం ఉండాలి. ఫస్ట్‌లో మనకి ఆ ప్రసాదం పవర్ మనకర్థం కాకపోవచ్చు. చాంటింగ్ పవర్ మనకర్థం కాకపోవచ్చు. కానీ చెయ్యగా, చెయ్యగా కొంతమంది చాలా ముందు నుంచే కొంచెం ప్యూర్‌గా ఉంటారు కాబట్టి, వాళ్ళు కొన్ని సార్లు, కొన్ని ఇయర్స్‌లోనే వాళ్ళు ఫాస్ట్‌గా భగవంతుడిని అర్థం చేసుకుంటారు. కొంతమందేంటంటే, మనం చాలా పాపకర్మలు చేసుకొని, ఏదో ప్రభుపాదులు మన గురించి, లేకపోతే మన గురించి వేరే డివోటీ ప్రే చేయడం వల్ల మనం భక్తిలోకొచ్చామనుకోండి, అప్పుడు మనకి ఆ ప్రాసెస్ అనేది స్లోగా వెళ్ళొచ్చు. స్లో అవుతుంది. వాళ్ళు చెప్పిన మాటలేవి నిజం అవ్వట్లేదు అని చెప్పేసి మనం వదలకూడదనమాట. ఆహ్, ఒకసారి ఈ మధ్య జైల్ ప్రీచింగ్‌కెళ్ళినప్పుడు ఒక నైజీరియన్ లేడీ అండి. అంటే వుమెన్ వింగ్‌కి వెళ్ళాము. అక్కడికెళ్ళినప్పుడు ఒక ఆవిడ ఏం చెప్తున్నారంటే ఆవిడ డ్రగ్స్ కేస్‌లో జైల్లోకొచ్చారనమాట. ఆవిడేం చెప్తున్నారంటే, మాతాజీ మీరు చెప్పారు గదా! రోజు ఈ చాంటింగ్ చేస్తే చాలా బావుంటుందని మా నేనేదో కొన్ని అనుకున్నాను. అవేవి జరగట్లేదు. జరుగుతాయని మీరు చెప్పారు గదా! ఎందుకు జరగట్లేదు అని అడుగుతున్నారు. అంటే వాళ్ళకి అక్కడ మనం ఏంటంటే కొన్ని సార్లు స్టార్టింగ్‌లో ఇది జరుగుతుంది, అది జరుగుతుందని మనం చెప్తాము. చెప్పి ఏదో ఒక రకంగా వాళ్ళని భక్తిలోకి తీసుకొనొస్తే, ఈ కృష్ణ దగ్గరికి ఒక స్టెప్ వాళ్ళని వేయిస్తే, ఆ మిగిలింది కృష్ణ చూసుకుంటాడు అనేది మన ఉద్దేశం అన్నమాట. అయితే నేనిప్పుడు చాంటింగ్ కంటిన్యూ చేయాలా? వద్దా? అని ఆవిడ అడిగారన్నమాట. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి కృష్ణుడి గురించి పెద్దగా తెలీదు. దేవుడు మన వాళ్ళకేంటంటే ఓకే. ఏదో ఒక రకంగా నేనిది చేస్తున్నాను కాబట్టి నాకు ఆ రిజల్ట్ వచ్చేయాలి అని ఆలోచిస్తారనమాట. అది కాదు భక్తి అంటే. అక్కడ అప్పుడు మేము చెప్పామనమాట. అలా కాదు మాతాజీ మీరు చేస్తూ ఉండండి. స్లోగా అది నెక్స్ట్ జరగబోయేవన్నీ కృష్ణుడే మీకు ఆ జ్ఞానం అనేది ఇస్తారు అని చెప్తే ఇంకా ఆవిడ చాలా హ్యాపీ అన్నమాట. ఓకే. అయితే నేను అనుకున్నది మళ్ళీ ఇప్పుడు కాకపోయినా తర్వాతైనా జరుగుతుంది అని ఆవిడ ఆ రకంగా అర్థం చేసుకొని మొత్తానికి వెళ్ళిపోయి మళ్ళీ చాంటింగ్ స్టార్ట్ చేసుకుందన్నమాట. అంటే మనం ఏదో ఆశించి చేయకూడదు. అలా చేస్తే ఏమవుతుందంటే మనం ఆశించింది దొరికితే మనం మళ్ళీ కంటిన్యూ చేయలేము. అలా కాకుండా ఏదో అర్థం చేసుకోవాలి. భగవంతుడిని అర్థం చేసుకోవాలి. భగవంతుడికి సేవ చేయాలి. ఆహ్, చేస్తే నాకు మంచి జరుగుతుంది. మంచి ఇన్ ద సెన్స్ మనం కృష్ణుడి దగ్గరికి ఇంకా వెళ్తాము అని ఆ రకమైన మూడ్‌తో ఉండాలన్నమాట. భక్తి అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి వెళ్ళాలి భగవంతుడి దగ్గరికి. ఆహ్, మొత్తానికి ఇదండి. ఈరోజు ఈ 3 శ్లోకాల గురించి చర్చించుకున్నాము. ఎవరికైనా ఏమైనా క్వెషన్స్ ఉంటే అడగండి. హరే కృష్ణ మాతాజీ. అది వరకు హరే మాతాజీ కృష్ణ. ఈ కృష్ణ కాన్షియస్ లోకి రాకముందు మాతాజీ భక్తి చేస్తే మంచిది, భక్తి చేయాలి, భగవంతుడికి సేవ చేసుకోవాలి అని తెలుసు కానీ మాతాజీ ఇప్పుడు ఇంట్లో ఎన్నో పనులు ఉంటుంటాయి మాతాజీ. ఇంట్లో మన వాళ్ళని చూసుకోవడం, మన అత్త మామని చూసుకోవడం అన్ని ఉంటుంటాయి. ఇవన్నీ చేసినప్పుడు ఏంటంటే ఈ పనులు ఎక్కువగా చేసుకొని దేవుడి దగ్గర కూర్చున్న టైం తక్కువ, మళ్ళీ గుడికి వెళ్తేనే ఏదైనా సర్వీస్ చేయడము అలా ఉండేది మాతాజీ. అప్పుడు అనిపించేది భక్తి చేయాలి అంటున్నారు కానీ అసలుకి టైమే ఉండట్లేదు, కాసేపే కూర్చుంటున్నాము, మిగిలిన పనులకి ఎక్కువసేపు కేటాయిస్తున్నాం అని అనిపించేది మాతాజీ. ఇప్పుడు కొద్ది మీ కృష్ణ కాన్షియస్ లోకి వచ్చిన తర్వాత మీరు ఏం చెప్తున్నారు? మీరు చేసే ప్రతి పని కూడా ఆయనకి అనుక్షణం ఆయన్ని తలుచుకుంటూ ఆయనకు అంకితం చేయండి అని చెప్పిన తర్వాత మాతాజీ ఇప్పుడు ఎన్ని పనులు, ఇంట్లో పనులు ఎన్ని చేస్తున్నా కూడా మన వాళ్ళకి ఎన్ని సర్వీసులు చేస్తున్నా, ఇంట్లో పనులన్నీ చేసుకుంటున్నా అనుక్షణం ఆయన్ని తలుచుకుంటూ ఆయనకు అర్పణం చేస్తుంటే ఇప్పుడు ఆయనతో ఉన్నట్టుగానే ఆ భావన వస్తుంది మాతాజీ.